రీజన్ ఏంటంటే ఆమెకి చేవెళ్ళ టికెట్ ఇచ్చుంటే కొంత బెటర్గా ఉండేది, కానీ ఓ దొంగను తెచ్చి చేవెళ్ళలో నిలబెట్టారు. కేసీఆర్ ద్వారా దాదాపు 10,000 కోట్ల లబ్ధి పొందిన ఒక కబ్జాకోరును తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆడ కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. రీసెంట్ ఆల్ సర్వేస్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవబోతున్నారని కాంగ్రెస్ సర్వేలో కూడా తేలింది. ఇప్పటివరకున్న దాని ప్రకారం 11% ఎడ్జ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. ఇక దిక్కుతోచని ఎవరు మన రంజిత్ రెడ్డి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళ కోవట్లను కొంతమందిని వీళ్ళ టీంలోకి పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జనాలు యాక్సెప్ట్ చేస్తలేరు నీ లంగపని అంతా. నువ్వు ఇక్కడ హనుమాన్ గుడి బ్లాస్ట్ చేసినావు, భూములు మొత్తం కొల్లగొట్టినావు, గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమి కబ్జా చేసినావు, గుడ్ల స్కామ్ చేసినావు, కోళ్ళ దానా స్కామ్ చేసినావు. ఇట్లా నీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల విధ్వంసంలో 10 ఏళ్ల విధ్వంసంలో నీ పాత్ర చాలా గణనీయమైన పాత్ర. అర్థమైందా? చాలా గొప్ప పాత్ర ఇది తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడంలో కేసీఆర్కి సహకరించిన వాళ్ళలో. ఇప్పుడు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నీకు సపోర్ట్ చేస్తలేరు. కారణం ఏంది? మొన్న బీఆర్ఎస్ 2023 ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు తాండూరు కానీ వికారాబాద్ కానీ ఈ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా వికారాబాద్ లాంటి నియోజకవర్గాల్లో వాళ్ళని కనీసం తిరగనీయలే పోలీసింగ్ని పెట్టి మొత్తం రంజిత్ రెడ్డి వ్యవహారం నడిపించిండు. ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తలు రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు? చేయట్లేదు. వాళ్ళు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు. ఏ మాట కామాట కొండా విశ్వేశ్వరరెడ్డి మీద రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండా? సింపుల్గా మనం ఆలోచిద్దాం. కొండా విశ్వేశ్వరరెడ్డి మీద రేవంత్ రెడ్డి, ఆయనకు కూడా ఇష్టమే ఆయన గెలవడం. ఒక రకంగా చెప్పాలంటే మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పిండు, కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడే కానీ అని అన్నాడు. అయిపోయి. ఇంకొక విషయం మీరు గమనించండి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన ఏ పార్టీలో లేనప్పుడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరలేదు. ఆయన కేసీఆర్ని ఎట్లా ఓడించాలి అన్న దాంట్లో చాలా పాపం ఆయన చాలా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటుగా అందరితో డిబేట్స్ చేసిండు, ఓయూకి వెళ్ళిండు, మిగతా యూనివర్సిటీలకు పోయి కొంత ఒక ప్రయత్నం చేసిండు. ఏం చేసిండండి రంజిత్ రెడ్డి? కేసీఆర్ సంకల కూర్చొని, కేసీఆర్ ఒళ్ళో కూర్చొని భూములు కబ్జా పెట్టుడు స్టార్ట్ చేసిండు. అంతకుమించి నేను చేసిన పనేముంది? అందుకే అట్లాంటి కొండా లాంటి నాయకుడిని వదులుకోకండి. కనీసం ఆయన ద్వారా ఒక ఇష్యూని ఫోకస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది, ఆయన వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకి, బ్రోకర్లతో మనకేం పని? పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు, ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. సో ఇప్పుడు మీరు చూడండి, గతంలో వైట్ ఛాలెంజ్లు ఈ ఛాలెంజ్లు విసిరినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా వినిపించే పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని కూడా రేవంత్ రెడ్డికి ఉంటుంది. మీరు చూడండి, లాస్ట్ మీటింగే దానికి ఉదాహరణ. ఫస్ట్ మీటింగ్ చేవెళ్ళలో పెట్టినప్పుడు అప్పటికి ఇంకా రంజిత్ రెడ్డి పేరు కన్ఫామ్ కాలే. ఆ టికెట్ ఆనాడు ఈమెకి ఇద్దామనుకున్నారు. ఎవరికి? సునీతా మహేందర్ రెడ్డికి. రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తుంటే వెనకాల ఆమె ఉంటుంది. కానీ అది ఈక్వేషన్ మారింది. అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయిపోయి రంజిత్ రెడ్డికి ఆ టికెట్ ఇప్పించింది. అది వేరే లొల్లి. సో ఆనాడు కూడా చెప్పిండు, కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడే కానీ అని ఆనాడే రేవంత్ రెడ్డి చెప్పిండు. సో వీళ్ళ బంధం బలమైనది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి వైపు నిలబడండి. అనవసరంగా ఇట్లాంటి రంజిత్ రెడ్డిలను, ఇక్కడ వెంకట్రామిరెడ్డిని, ఇట్లాంటి దొంగలను మనం గెలిపిస్తే సర్వనాశనం అయిపోతాం. ప్రజలు ఆలోచించాలి. సో ఇక మల్కాజ్గిరిలో కూడా ఆమెను ఆడపోటీ చేయాల్సిన ఆమెను తెచ్చి చీడబెట్టడం వల్ల ఇక్కడ కూడా కొంత ఇబ్బందిగా ఉంది. కానీ ఫైట్ అయితే చేస్తున్నారు, పోటీ ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు, కింద మీద పడుతున్నారు.